డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూటమి తరపున ఎన్నికల బరిలోకి దిగిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన పోలీస్ కేసు నమోదైంది. ఓ టైల్స్ షాప్ యాజమాని వద్దకు జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదని డిఆర్ఐ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్న క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అధికారులను బెదిరించారని సీఎం రమేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 143, 506, 342, 353, 201, 188 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్టు, ఓటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించినట్టు కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూటమి తరపున ఎన్నికల బరిలోకి దిగిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన పోలీస్ కేసు నమోదైంది. ఓ టైల్స్ షాప్ యాజమాని వద్దకు జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదని డిఆర్ఐ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్న క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అధికారులను బెదిరించారని సీఎం రమేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 143, 506, 342, 353, 201, 188 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ల కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్టు, ఓటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించినట్లు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూటమి తరపున ఎన్నికల బరిలోకి దిగిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పైన పోలీస్ కేసు నమోదైంది. ఓ టైల్స్ షాప్ యాజమాని వద్దకు జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదని డిఆర్ఐ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్న క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, అధికారులను బెదిరించారని సీఎం రమేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 143, 506, 342, 353, 201, 188 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్టు, ఓటర్లను రెచ్చగొట్టేలా ప్రవర్తించినట్టు కేసులు నమోదు చేశారు.